4 ఏఎం బిర్యానీ తెలుసు. 7 ఏఎం బిర్యానీ ఏంటో అనుకుంటున్నారా? 4 ఏఎం బిర్యానీ అయితే మనం బయటికెళ్ళి తింటాము. 7 ఏఎం బిర్యానీ అయితే ఇంట్లో చేసుకొని తినాలి తప్పదు. మా ఇంట్లో వాళ్ళకి బిర్యానీ తినాలనిపించింది. అది కూడా లంచ్ బాక్స్ కావాలన్నారు. సో, అప్పటికప్పుడు అన్నారని ఇంక మార్నింగ్ లేస్తే కుదరదు. ఇంక 7:30 కల్లా అందించాలని చెప్పి నైటే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం తెల్ల పేస్ట్ ఫ్రెష్‌గా వేశాను. అండ్ చికెన్‌లో మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. ఫ్రెష్‌గా ఒక 2 డేస్ బ్యాక్ బిర్యానీ మసాలా వేశా ఇంట్లోనే. అది అసలు ఆ పొడి వెయ్యంగానే ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో, మంచి స్మెల్ వచ్చింది. చాలా బావుండింది. అండ్ కావాల్సినది బియ్యము, నీళ్ళు అండ్ లెమన్ జ్యూస్ ప్రతీదీ రెడీగా పెట్టేసుకున్న. కుక్కర్ కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంక మార్నింగ్ 6కి లేయడం, ఇంకా స్టార్ట్ చేశా బిర్యానీ. 7:30 కల్లా అయిపోయింది. 7:45కి వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టిచ్చేసాను. చాలా వచ్చిందండి బిర్యానీ. బాగా పొడి పొడిగా చాలా వచ్చింది. మీరు చూడొచ్చు కదా! దీనికి మెయిన్ ఏంటంటే ఉల్లిపాయలు రెడ్డిష్‌గా రావాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి ఓపికగా. అండ్ చికెన్‌లో కూడా వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా వెయిట్ చేస్తే ఆ చికెన్ మంచిగా ఉడుకుతుంది. చికెన్‌లో వచ్చే వాటర్‌లోనే బాగా ఉడుకుతుంది. అండ్ దాని తర్వాతే మనం రైస్ యాడ్ చేస్తే మంచిగా వస్తదనమాట. ఒక గ్లాస్‌కి 2 గ్లాస్ వాటర్ ఏసాను. నార్మల్ జీలకర్ర మసూర బియ్యమే అనమాట. చాలా బావుండింది. మా ఇంట్లో బిర్యానీ కంటే కూడా పెరుగు పచ్చడికి ఫ్యాన్స్ ఎక్కువనమాట. బిర్యానీ చేస్తే ఖచ్చితంగా పెరుగు పచ్చడి చేయాల్సిందే. సో, పెరుగు పచ్చడి కూడా మార్నింగ్ చేశాను. సో, చాలా నచ్చింది వాళ్ళకి. చాలా బావుందని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. మీరెప్పుడైనా మార్నింగ్ బిర్యానీ ఇలా చేసుకొని తిన్నారా? నాకొకసారి కామెంట్ చేయండి. ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. బిర్యానీ మార్నింగ్ చేసుకొని టిఫిన్ బిర్యానీ తినడం అనేది టిఫిన్‌లోకి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ మాకైతే. సో, మీరు అది ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఒకసారి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఆ ఫీల్ ఎలా ఉందో కూడా చెప్పండి.